వన్ నుంచి ఇటు నుంచి పెట్టుకున్నాను అనుకో, ఇక్కడికి కట్ చేసేస్తా స్పీడ్లో. ఆ డాట్స్ మర్చిపోతాం కదా. హై నెక్ ఇది ఆల్రెడీ బోట్ నెక్ ఉంది కదా, దీని మెజర్మెంటే తీసుకోవచ్చు షోల్డర్ ఇప్పుడు, ఎందుకంటే పార్ట్ ఉంది కదా. లెవెల్ ఉందా? 6.5 పెట్టాలి. మామూలుగా 6 వస్తుంది, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా వాళ్ళది కదా. 2.5 సేమ్ 6.5 ఇటు. $14.5 ఉంది. నీదే నాకు ఇది సేమ్ అదే మెజర్మెంట్ వస్తుంది ఎక్కడ చూసినా. షోల్డర్ ఒకటి హాఫ్ ఇంచ్ తేడా ఉందంటే, ఈ లెంత్లో హాఫ్ ఇంచ్ తేడా ఉంది. ఇది పార్ట్. మనం డ్రా ఎట్లా చేసుకుంటే కటింగ్ కూడా అట్లనే చేయగలుగుతాం. కటింగ్ ఎంత నీట్గా ఉంటే స్టిచ్చింగ్ అంత నీట్గా వస్తుంది. అక్కడ ఎంత అక్క? ఇక్కడ 1 ఇక్కడ నుంచి 1. ఇది బ్యాక్ పార్ట్ అక్క, కట్ చేయనా? ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ పెట్టినావా అక్క? 1.5 1.5 ఇక్కడ 1.5 పెడితే ఈ స్పేస్ తగ్గుతుందా? అందుకే 1.5. అది 3.5 ఉందా? ఇది కాదు, ఇక్కడ నుంచి కదా మనకి అనే సైజ్ బ్లౌజ్ 5 బాగుంది. ఇది డాట్. జస్ట్ పావించేనా అక్కడ? కాలర్ కోసమే అన్నది, కాలర్ నెక్ కోసమే. ఇప్పుడు ఇది ఎంత ఉంది అక్క? ఇది 3 ఉందా? 3. ఇది 1.5. ఇక్కడ నుంచి 5.5 దగ్గర 16 పైన మేడం. 16.5 పెడితే ఫిట్టింగ్ ఓకే అవుతుంది. ఇది 14.5. పాదకు 15. కుట్టేలోపు 13.5.
ఈ ప్రిన్సెస్ కటింగ్కి ఇక్కడ 1 ఇంచ్ మాత్రం మర్చిపోతుంది అక్క. అంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్కువ ఉండాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది లేకపోతే ఇక్కడ కట్ చేసి జాయిన్ చేస్తాం కదా, ఇది తగ్గిపోతుంది. క్లాత్ కొంచెం ఎప్పుడైనా ఎక్స్ట్రానే పెట్టుకున్నాం, కంగారు ఉండదు. అప్పుడు ఎందుకంటే కొంచెం లూజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ టైట్ అయిపోయినా చాలా కష్టపడతాం. ఇది ఫ్రంట్ పార్ట్ లోదు. ఇంచెస్ దగ్గర నాకు ఇటు నుంచి 3.5, ఇటు 1, సైడ్ వేసే సైడ్ 1.5. ఇక్కడ 1 ఇంచ్ అక్కడ 1.5 అక్క. ఇటు 1.5. అదే ఉక్స్ వేసుకునే సైడ్ 1 ఇంచ్. ఫ్రంట్ నెక్ ఇట్లనే పెట్టాలా అక్క? ఇంతే పెట్టాలా? ఇది మొత్తం పైకి ఇక్కడ దాకా వస్తుంది. కిందకి పెట్టాలా? 3.5 ఉంది ఇప్పుడు. ఇది 4 పెట్టాలి. అటు 3.5 అక్క. ఇప్పుడు ఇట్లా గీసినాం కదా, మొత్తం 6.5 తీసుకున్నాం కదా. 3 ఇంచెస్ షోల్డర్కి, నెక్ విడ్త్ 3.5. పైన కింద 2 సీమ్ తీసుకున్నాం. దీనికి పైన 2 ఉండాలి, దీనికి 3 తీసుకున్నాం. దీనికి 2 సీక్వెన్స్ తీసుకున్నాం. పైన షోల్డర్ ఇదా 2 ఉండాలి తీసుకుంటే కింద 3 తీసుకున్నాం. సేమ్ పైన కింద సేమ్. ఇక్కడ 2 తీస్తే ఇక్కడ ఎందుకు అంటే అది రౌండ్ కోసం. ఇక్కడ ఆల్రెడీ ఇంత పెరిగిన తర్వాత దీనికి ఇంకా 1/2 ఇంచ్ పెంచాల్సిన అవసరం లేదు. అది నార్మల్ బ్లౌజ్ మాత్రమే పెంచుకోవాలి. ఎందుకంటే పైన రౌండ్ ఉండదు, ఎక్కువ రౌండ్ పెట్టామంటే జారిపోతాయి. అవి ఇవి హై నెక్ ఉంటాయి కాబట్టి జారే. ఇది కుట్ల కోసం ఇంకా డాట్ పెట్టి ఇంకా ఇది కొంచెం దిగలోకి ఈ పట్టి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ఇది 3.5 ఉంది, మనం ఇక్కడ 4 పెట్టాము. ఒక 1/2 ఇంచ్ అంతా తగ్గుతున్నా. క్లాత్ కట్ చేస్తున్నా అక్కడికి. మేము కుట్టేటప్పుడు నార్మల్గా కుట్టినా ఏం పర్లేదు కదా అక్క? అంటే ఇప్పుడు ఈ ప్రిన్సెసే కాకుండా నార్మల్గా కూడా కుట్టుకోవచ్చు కదా అంటున్నా. అంటే ఇప్పుడు ఈ బ్యాక్ ఓపెన్ కాలర్ అని ఫ్రంట్ పార్ట్ అంతా నార్మల్గా వేసుకున్నా ఇది బ్యాక్ ఓపెన్ కాదు ఇప్పుడు. అట్లా అంటలేనక్క. ఇప్పుడు బ్యాక్ డిజైన్ అట్లా చెప్పారు కదా, కాలర్ అట్లా మొత్తం హెవీ అట్లా అట్లా అంటే అప్పుడు కుట్టినారనుకో ఎప్పటికీ గుర్తుంటుంది. కుట్టల్లా కుట్టకూడదు అనేది అది ఇష్టం. కానీ నేను అట్లా అంటలేనక్క. ఇది ఎందుకు పెట్టారు? కుట్టినాక ఎట్లా వస్తుంది ఇంకా? ఇది జాయింట్ కూడా రాదు హ్యాండ్కి.
పై రెడీ రావాలా? కుట్టినాక పై రావాలి. క్లాత్ ఇది దీనికి ఏం పైపింగ్ ఉండదు కదా, హెమ్మింగ్ కోసం 1 ఇంచు. ఐదు ఇంచులు హ్యాండ్స్, 5 ఇంచెస్. 5 ఇంచెస్ రెడీ రావాలన్నది కదా. 1/2 ఇంచు పైన కుట్ల కోసం, మొత్తం 6.5. 6.5 అంటే 1/2 ఇంచు ఇక్కడ స్టిచ్చింగ్ కోసము, 1 ఇంచు హెమ్మింగ్ కోసం. ఇది ఓకేనా అక్క ఫిట్టింగ్? 7 ఉంది కదా, ఇక్కడ స్టిచ్చెస్ లేవు కదా. 8. సెంటర్ 9. ఇది నార్మల్ హ్యాండ్స్, జాయింట్ ఏం రాదు దీనికి. ఇంకా హ్యాండ్స్ డిజైన్ దీనికి ఏం డిజైన్స్ ఎలా ఉంటాయి? కృష్ణమ్మకులా ఉంటాయి అవన్నీ. ముందు ముందే అన్నీ అయిపోతుంది. కోసం కావాలి కోసం